నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా, శుభములు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దెస్సలోనిక వారికి అపోస్తలుడైన పౌలు గారు వ్రాస్తున్నాడు ఏమని? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుని సంఘంలో పరిశుద్ధమైన గుంపులో చేరుస్తున్నాడు. ఎందుకంటే రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ మనమైతే లోకానుసారంగా జీవించాం సంఘంలోనికి రాకముందు. అయినా దేవుడు మనల్ని ప్రేరేపించి మనల్ని రక్షించి తన కృపకు పాత్రులుగా చేశాడు. మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఆది నుండి మనల్ని ఏర్పరచుకొని క్రీస్తు ద్వారా బహుమానం ఇస్తున్నాడు, నిత్య జీవం. గనుక నిరీక్షణ కలిగి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ కొందరు దొంగ బోధకులు, అబద్ధ క్రీస్తులు, క్రీస్తు విరోధులు, అపవాది సంబంధులు, ధర్మ విరోధులు అనేకులుగా బయలువెళ్ళారు. సంఘంలో నుండియే వారందరికీ భ్రష్ట మనసును మోసం చేసే శక్తిని దేవుడే ఇచ్చాడు. వారి వెంట అనేకులు వెళుతున్నారు, నరకానికి పాత్రలు అవుతున్నారు.